దేవునికి స్తోత్రములు. ప్రభుపేట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ లోకంలో గొప్పవారిని లేదా పొలిటీషియన్స్ని, స్పోర్ట్స్మెన్ని, కంపెనీ యొక్క అధినేతల్ని ఇలాగా ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ని చూసిన తర్వాత ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు. చాలామంది వారి జీవితంలో జరిగిన సందర్భాలని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి అని ఎంతోమంది ప్రయత్నం చేస్తారు. అది మంచిదే. అయితే బైబిల్ గ్రంథంలో ఈ లోకంలో ఉన్న వారి కంటే గొప్పవారు ఉన్నారనే సంగతి మీకు తెలుసా? బైబిల్ గ్రంథంలో సాక్షాత్తు యేసు ప్రభువారు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారండి. యేసు ప్రభువారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్ని విన్న కొంతమంది భయపడ్డారు, మరికొంతమంది ఆశ్చర్యపోయారు, మరికొంతమంది యేసు ప్రభువారికి విమర్శగా ఎన్నో మాటలు పలికారు, మరికొంతమంది అయితే యేసు ప్రభువారి మాటల యందు విశ్వాసం ఉంచి నేను కూడా యేసు ప్రభువారిని వెంబడించాలి అని ఎంతోమంది దేవుని వెంబడించడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం గమనిస్తాం. ఇంతకీ యేసు ప్రభువారు ఇచ్చిన అంత గొప్ప స్టేట్మెంట్స్ ఏమిటి? వాటిలో కొన్నిటిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో గమనిస్తే, బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అని యేసు ప్రభువారు పలికారు. అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో, నేనును తండ్రియును ఏకమై ఉన్నాము, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని యేసు ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తాం. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనంలో గమనిస్తే, నన్ను చూచిన వారును తండ్రిని చూచి ఉన్నారు అని సాక్షాత్తు యేసు ప్రభువారు చెప్పారు. ఇక 14వ అధ్యాయం 6వ వచనంలో గమనిస్తే, నేనే మార్గమును సత్యమును జీవమును అని యేసు ప్రభువారు చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రమును ఆకలిగొనడు అనే మాటను యేసు ప్రభువారు చెప్పినట్లుగా మనం గమనిస్తాం. ఈ స్టేట్మెంట్స్ని మనం విన్నప్పుడు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇటువంటి మాటల్ని మనం ఖచ్చితంగా పలకలేం. నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అని మనం చెప్పగలమండి? ఖచ్చితంగా చెప్పలేం. నేను తండ్రి ఏకమై ఉన్నామని, నన్ను చూచిన వారు తండ్రిని చూచి ఉన్నారు అనే మాటలు మనం పలకగలమా? ఖచ్చితంగా మనం పలకలేం. ఎందుకంటే ఈ మాటలో ఉన్న శక్తి అటువంటిదన్నమాట. అయితే ఈ స్టేట్మెంట్స్ యేసు ప్రభు వారు చెప్పినప్పుడు మనం ఒకే విషయం అర్థం చేసుకోవాలి. దేవునికి ఉన్న అధికారం ఎటువంటిదో, యేసు ప్రభు వారికి ఉన్న శక్తి ఎటువంటిదో, యేసు ప్రభు వారి స్థానం ఎటువంటిదో మనం తెలుసుకోవాలి. అయితే ఈ యేసు ప్రభు వారు ఈ తరహాలో ఇచ్చిన ఒక స్టేట్మెంట్ని ఈరోజు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము వచనంలో మనం గమనిస్తే, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నిజానికి ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏమిటంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. గ్రేటర్ దెన్ ద సొలొమోన్ ఈజ్ హియర్. ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళలో కొంతమంది బోధకులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, నీవే నిజంగా దేవుని కుమారుడివైతే, నీవు నిజంగా అద్భుతాలు చేసేవాడివైతే మాకు ఒక సూచన చూపిస్తావా అని వారు అడిగారు. యేసు ప్రభువుకి కోపం వచ్చింది. ఎందుకంటే నన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనాల నెరవేర్పుని మీ ముందు నేను చేశాను కదా, ఎన్నో సూచక క్రియలు మీకు చూపించాను కదా, నాకున్న అధికారం ఏమిటో, తండ్రి నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో మీకు తెలియజేశాను కదా, అయినా మీరు పరీక్షించడానికి అడుగుతున్నారు అనే ఉద్దేశంతో దేవుడు వారి మీద కోపపడినట్లుగా మనం గమనిస్తాం. చెడ్డ తరం వారలారా, మీకు యోనాకు సంబంధించిన సూచన తప్పించి మరేది కూడా తెలియజేయబడదు. ఆనాడు నేరస్థాపన సమయంలో సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి షాబా దేశపు రాణి ఏ విధంగా అయితే వచ్చిందో, ఈరోజు మీరు అలా ప్రవర్తిస్తున్నారా? అయితే చెప్పేది వినండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభువు వారు సాక్షాత్తు చెప్పారండి, గ్రేటర్ దెన్ ద సొలొమోన్ ఈజ్ హియర్. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నిజంగా యేసు ప్రభువారు సొలొమోను కంటే గొప్పవారా? ఖచ్చితంగా గొప్పవారు. ఎలాగా? దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఈరోజు మనకు ఆదరణ కలిగించే మాటలు ఎంతో అద్భుతంగా దేవుని యొక్క వాక్యం సెలవిచ్చే విధంగా వాటిని ఉన్నట్లుగా గమనించే ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో మనం గమనిస్తే, షాబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చినట్లుగా మనం గమనిస్తాం. అయితే ఈ షాబా దేశపు రాణి యొక్క చరిత్ర మనకు తెలియకపోయినా ఆమె తీసుకువచ్చిన బహుమతులే మనకు చెప్తున్నాయి. ఆమె గొప్ప సంపన్న దేశం కలిగినది, ఆమె మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నది అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే అదే 10వ అధ్యాయంలో షాబా దేశపు రాణి తీసుకువచ్చిన గంధవర్గములంత విస్తారములు ఇంకా ఎప్పుడు కూడా సొలొమోను దగ్గరికి వచ్చినట్లుగా మనం గమనించమండి. అంత గొప్ప సంపన్న దేశం కలిగిన ఆమె ఈమె. అయితే ఈ షాబా అనే పదాన్ని ఆదికాండము 10వ అధ్యాయము 7వ వచనంలోను, అలాగే 26వ అధ్యాయము 33వ వచనంలో మనం గమనిస్తాం.
ఆదికాండము 26వ అధ్యాయము 33వ వచనంలో మనం గమనిస్తే, ఇస్సాకు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు బావులు తవ్వుతుంటే అడ్డుపడేవారు కొంతమంది ఉన్నారు. అయితే అబీమెలెకు వారొక స్నేహితుడు, వారొక బృందం తప్పు తెలుసుకొని ఇస్సాకు దగ్గరికి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వచ్చి అతనితో నిబంధన చేస్తారు. ప్రామిస్ అని అంటాం కదండి, ప్రమాణం చేస్తారు. ఆ సందర్భంలో ఆ స్థలానికి షాబా అనే పేరు పెట్టబడుతుంది. ఫుట్నోట్లో షాబా అనగా ప్రమాణము అనే అర్థాన్ని మనం గమనిస్తాం. షాబా అనగా ప్రమాణము అని అర్థం. అయితే ఈ షాబా అనే పేరు మూడవసారి ఈ సందర్భంలోనే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మనం గమనిస్తాం. ఈ షాబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చి అతను కట్టించిన భవంతిని, కట్టించిన మందిరాన్ని, అతని ఇంటిలో ఉన్న పనివారిని, అతని యొక్క భోజనపు బల్లని, తదితర విషయాల మొత్తాన్ని కూడా పరిగణలోనికి తీసుకొని ఆమె మొత్తం ఆలోచించేసి ఆఖరిగా పలికిన మాట ఏమిటంటే, సొలొమోను మహారాజా, నేను మీ గురించి విన్నది చాలా ఎక్కువ అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి మీ యొక్క జ్ఞానాన్ని కానీ దేవుడు మిమ్మల్ని దీవించిన విధానాన్ని కానీ పరిశీలించిన తర్వాతే నాకు అర్థమైంది, మీరు చాలా గొప్పవారని, నేను విన్నది చాలా చాలా తక్కువని. ఈ షాబా దేశపు రాణి సొలొమోను దగ్గర ఉన్న ఈ పరివారాన్నంతా, ఈ తదితర విషయాలన్నీ చూసిన తర్వాత ఆఖరిగా పలికిన మాట ఏమిటంటే, సొలొమోను మహారాజా, నేను మీ గురించి విన్నది చాలా ఎక్కువ అనుకున్నాను, కానీ ఎక్కడ మీరు కట్టించిన భవంతిని కానీ, మందిరాన్ని కానీ, మీ భోజనపు బల్ల దగ్గర ఉన్న పదార్థాలు కానీ, ఆ విధానాన్ని కానీ, మీ యొక్క పరిచర్యలు కానీ, మీ యొక్క సేవకులను కానీ, ఈ విషయాలన్నీ కూడా నేను చూసిన తర్వాత తెలుసుకున్న విషయం ఏమిటి అని అంటే, నేను విన్నది చాలా తక్కువ, నేను చూచిన దానిలో కొంచెమైనను చెప్పబడలేదు అనే విషయాన్ని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అని ఆమె పలికినట్టుగా మనం గమనిస్తాం. నిజమే, ఇంత గొప్పవాడు సొలొమోను అయితే మరి మన యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? గ్రేటర్ దెన్ ద సోల్మన్ ఈజ్ హియర్. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నిజంగా దేవుడు సొలొమోను కంటే గొప్పవాడేనా? ఒకసారి మనం ఆలోచన చేస్తే మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో ఉన్న విషయాలని మనం పరిగణలోనికి తీసుకొని యేసు ప్రభు వారు ఎంత గొప్పవారో పరిశీలన చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహా అయితే సొలొమోను మహారాజు తన దగ్గర ఉన్న ధనంతో మంచి మాంసాహారాలను, మంచి మంచి ఆహార పదార్థాలను పెట్టవచ్చు. కానీ సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపల్ని, కేవలం 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టగా ఇంకా మిగిలే విధంగా నా దేవుడు చేయగలడు. సొలొమోను మహారాజు తన దగ్గర ఉన్న ధనంతో ఏదైనా కొనగలడు. కానీ సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభువారు కేవలం నీటిని ద్రాక్షరసంగా మార్చగలడు. ఖాళీగా ఉన్న పాత్రలను నా దేవుడు నింపగలడు. కేవలం ఎండిపోయిన కర్ర చేత సముద్రాన్ని చేర్చగలడు. కేవలం గాడిత ఎముక చేత ఎంతోమంది శత్రువుల మీద విజయం సాధించే విధంగా బలంతో నింపగలడు. మహా అయితే సొలొమోను మహారాజు 40 సంవత్సరాలు మాత్రమే సింహాసనాన్ని పరిపాలించాడు. కానీ సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభువారు తరతరములకు సింహాసనాసీనుడిగా నా దేవుడు ఉన్నాడు. ఆ దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. షాబా దేశపు రాణి ఇంకేం చూసింది? సొలొమోను మహారాజు యొక్క భవంతిని చాలా అద్భుతంగా కట్టించాడు. ఆ భవంతిలో ఉన్న సదుపాయాల్ని ఎంతో చక్కగా నిర్మించాడు అని ఆమె చెప్పింది. నిజమే, సొలొమోను మహారాజు తన దగ్గర ఉన్న జ్ఞానంతో, తనకున్న ధనంతో, తనకున్న సామర్థ్యంతో మంచి భవంతిని నిర్మించవచ్చు. కానీ సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభువారు సొలొమోనునే నిర్మించాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాదండి, సొలొమోను మహారాజు తనకున్న సామర్థ్యంతో ఒక మంచి మందిరాన్ని అతను నిర్మించాడు. కానీ సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభువారు ఆ మందిరంలోనే ఆరాధింపదగనీయుడు అనే విషయాన్ని మనం గమనించాలి. సొలొమోను మహారాజు అయితే ఒకానొక టైం వచ్చేసరికి అతను వృద్ధాప్యానికి సమీపించి మరణించినట్లుగా మనం గమనిస్తాం. కానీ సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభువారు చనిపోయినప్పటికీ 3వ రోజున తిరిగి లేచి అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి ఎన్నటికి తరతరాల వరకు కూడా సజీవుడిగా ఉన్న దేవుడు మనము సేవిస్తున్న సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభువారు. సొలొమోను మహారాజు మహా అయితే అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని చెప్పగలిగాడు. కానీ సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభువారు మాత్రం సమాధానం లేని ప్రశ్నలకు కూడా సమాధానాన్ని అందించగలడు. అంత మాత్రమే కాదు, మన దేవుడు సమాధానకర్తయే ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం గమనించాలండి. ఇక అంతేకాదు, సొలొమోను దేవుణ్ణి ఆరాధించేవాడు. కానీ సొలొమోను కంటే గొప్పవాడు సొలొమోను చేతే ఆరాధింపబడేవాడు. ఇలా మనం గమనించుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలలో సొలొమోను కంటే యేసు ప్రభువారు గొప్పవారు అనే విషయాన్ని మనం గమనిస్తాం. నిజమే, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే చాలా గొప్పవాడండి. ఈరోజు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు.
నువ్వు ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అవ్వాలనుకుంటున్నావో అతనికంటే గొప్పవాడు నీవు సేవిస్తున్న యేసు ప్రభువారు. ఏ సమస్య అయితే పెద్దది అని నువ్వు భయపడిపోతున్నావో ఆ సమస్య కంటే శక్తివంతుడు మనం సేవిస్తున్న యేసు ప్రభువారు. ఎటువంటి పరిస్థితిని చూసైతే నువ్వు కృంగిపోతున్నావో అటువంటి పరిస్థితిని కూడా అనగద్రొక్కగలిగిన వాడు మనం సేవిస్తున్న యేసు ప్రభువారు. యేసు ప్రభువారి యొక్క శిష్యులు వాడు ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాను వచ్చింది. ఏ నీటినైతే వాళ్ళు చూసి భయపడ్డారో, ఏ నీరైతే వారికి సమస్య అని అనుకున్నారో అదే నీటి మీద యేసు ప్రభువారు నడుచుకుంటూ వచ్చారండి. అంటే ఏ నీటినైతే వారు సమస్యగా చూశారో ఆ సమస్య ఇప్పుడు యేసు ప్రభు పాదాల కింద ఉంది. మరి గమనించావా యేసు ప్రభువారు మనకంటే గొప్పవారని, ఈ లోకంలో ఉన్నవారి కంటే గొప్పవారని, సమస్తమైన సర్వశక్తుల మీద నా దేవుడు అధికారం కలిగిన వాడు అనే విషయాన్ని నీవు తెలుసుకున్నావా? సో కాబట్టి దీని ద్వారా, ఈ యొక్క కొద్ది మాటల ద్వారా మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఒకటే, ఈ లోకంలో ఉన్నవారి కంటే మన దేవుడు గొప్పవాడు, నీవు సేవిస్తున్నవాడు విశ్వమంతటిలో ఎంతో గొప్పవాడు.